సార్ ఇక కేటీఆర్ గారి పైన పీసీసీ చీఫ్ మహేశ్వర్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సార్. దాదాపు మనం చూసాం ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్‌లోనే ఉండిపోయారు. బయటకొచ్చింది చాలా రేర్ ఇన్సిడెంట్‌లు మాత్రమే బయటకొచ్చారు గానీ అస్సలు బయటకు రాలేదు. దీనికి గల కారణం కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బంధించారు. ఆయన ఫార్మ్ హౌస్‌లో పెట్టేశారు. ఈయన సీఎంగా ప్రొజెక్ట్ అవ్వడానికి, ఈయన తనను తాను లీడర్‌గా ప్రజల్లో ఒక మార్క్ తెచ్చుకోవడానికి ఈ విధంగా బంధించేశారని చెప్పేసి ఆయనైతే ఆరోపణలు చేస్తారు. ఈ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు? కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడలేదు. హ్మ్. దానికి మహేష్ కుమార్ గౌడ్ అది ఆరోపణ కిందనే తీసుకోవాల్సిందే గానీ, అందులో వాస్తవాలుంటాయని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే, అతని వయసు అయిపోయిందొకటి. ఓకే. 2 అతని పదవి పోయిన తర్వాత వెంటనే ఫ్రాక్చర్ కావడము. హ్మ్. దాంతో కొన్ని రోజులు జరగనీలేని ఉండొచ్చు. ఒక సంవత్సరం గానీ, ఏం తొందర ఎందుకు అనే ఆలోచన గూడా ఉండొచ్చు. హ్మ్. ఓ సంవత్సరం, సంవత్సరంన్నర అయిపోయినాక ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడతది గదా! ఓకే. ప్రభుత్వం మీద పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో మిశ్రమ స్పందనో ఏయో ఒక స్పందనలు ఏర్పడతాయి. హ్మ్. ఏర్పడినప్పుడు బయటకొచ్చి మాట్లాడొచ్చులెండి. ఇప్పుడు రాకపోవడం కారణం ఏమంటే, ఎందుకు ఇంత అర్లీలే అని. హ్మ్. వీళ్ళైతే కుమారుడైతేనేమి కేటీఆర్ గారు, హ్మ్. ఆయన బామర్ది హరీష్ రావు అయితేనేమో వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారులెండి. ఎవరు మాట్లాడడం లేదు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నోటికొచ్చింది. అవును. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళే ఆశ ఆహ్, హాస్యాస్పదం అవుతున్నారు. అవును. రోజు మాట్లాడడం వల్ల. హ్మ్. సమస్య ఉండి దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుండేది. ఓకే. అట్లా లేకుండా ఏదో ఒక దానికి ప్రతిరోజు వాళ్ళు మాట్లాడడం ఒక కాలం ఐటెమ్ ఉంటా వస్తుంది. పత్రికల్లో అయితేనేమి, టీవీల్లో అయితేనేమి అవొస్తే దానివల్ల కొంచెం నవ్వులాటగా ఉంది జనంలో. ఆహా! అది. ఓకే. సార్ వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు మన కేటీఆర్ గారు కూడా ట్విట్టర్‌లో చెప్పేసారు. ఈ డిసెంబర్ నుంచి లేకుంటే జనవరి నుంచి కేసీఆర్ గారు బయటకొచ్చి ప్రజల్లో తిరుగుతారు. నేను అరెస్ట్ అయితే తర్వాత పాదయాత్ర చేసుకుంటాను. సో, ఇప్పుడు మొత్తం యాక్టివ్‌గా ఉంటాము. ఈ 1 ఇయర్ ఎందుకు ఆయన బయటకు రాలేదు అంటే, ఒక 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్ ఇచ్చారాయన. ఈ టైమ్ అయిపోయిన తర్వాత మేము పోరాడతాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అది వాస్తవమే కాదనలేను నేను. హ్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి హ్మ్. ప్రభుత్వం కూలిపోతానే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏదో చెప్తారు. హ్మ్. అయిపోయినాక వెంటనే ప్రభుత్వాన్ని విమర్శించినారంటే అది బాగుండదు సహజంగా. ఓకే. సంవత్సరమో, సంవత్సరంన్నర అయిపోయినాకైతే ప్రభుత్వం చేసే తప్పులను మాట్లాడేదానికి అవకాశం ఉంటాది. రావచ్చు కూడా కాదని నేను. హ్మ్. తర్వాత రావచ్చును అని చెప్తున్నాను గదా! ఓకే. సార్ కేసీఆర్ గారంటే ఇప్పుడు ఫార్మ్ హౌస్‌లో ఉన్నప్పటికీ ఆయన పార్టీని ఆయనే నడిపిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు నడిపిస్తున్నారా? ఎలా చూడొచ్చంటారు సార్? సలహాలు తీసుకోకుండా ఉండరు. హ్మ్. కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, మీ ఇతర ముఖ్య నాయకులు గాని, బీఆర్ఎస్ సంబంధించినోళ్ళు ఆయన్ని కలుస్తా ఉండొచ్చు, సలహాలు తీసుకుంటా ఉండొచ్చు. ఆయన గూడా వీళ్ళకి సలహాలు చెప్తుండొచ్చు. హ్మ్. చెప్పి పార్టీని నడిపిస్తా ఉండొచ్చులెండి. హ్మ్. బయట కనపడకపోవచ్చు, పత్రికల్లో కనపడకపోవచ్చు. ఓకే సార్. సార్ ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికొచ్చేసరికి కొన్ని కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. రఘురామకృష్ణంరాజు గారికి ఆయనకి డిప్యూటీ స్పీకర్‌గా ఇచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరే ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లడం మనం చూసాం. ఏ విధంగా చూస్తారు సార్? మీరేం చెప్తారు దానికి? అంటే రఘురామరాజు గతంలో ఎంపీగా అయినప్పుడు హ్మ్. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. హ్మ్. సరే వాళ్ళకున్న భేదాభిప్రాయాలతో ఆయన విడిపోయారు. అవును. విడిపోయినాక ఆయన రో వా వార వారంకు మారు హ్మ్. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా వచ్చినారు. హ్మ్. ఆయన్ను అరెస్ట్ చేయడము, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడము, అవన్నీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి గారికి చూపించడం అంటే అది ఎవరికైనా మంచి సాంప్రదాయం కాదు. ఒక ఓకే. ఎంపీని అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు స్పీకర్ గారికి రాసుకొని. హ్మ్. ఇవన్నీ జరగొచ్చు గానీ, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం అనేది ఎక్కడో క్రిమినల్స్ మీద ఉపయోగించేది పోయి పాలిటీషియన్ మీద ఉపయోగించడము అనంటే, హ్మ్. అది కొంచెం శాడిజం కిందకే వస్తది. అవును. ఆయన గూడా వెనక్కి పోకుండా మీరేమైనా జేసుకోండి నేను చెప్తానని ప్రభుత్వాన్ని వారంకి ఒక మారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించుతుండేవారు. హ్మ్. సహజంగా విమర్శించినాక రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఆయన ఇక్కడ పార్టీ మారినారు. ఓకే. మారితే ఆయనకు టికెట్ ఇచ్చారు. హ్మ్. శాసనసభకు పోయినాడు. అప్పుడు పార్లమెంట్‌లో ఉండే శాసనసభకు పోయినారు. శాసనసభలో ఎన్నికైన తర్వాత
ఆయన ఉపసభాపతి చేయడం ఏం తప్పేం లేదు అంటాను. హ్మ్. తప్పు లేదు. ఇప్పుడు ఆయన రోజు తప్పలు బట్టి ఆయనేమో స్పీకర్ స్థానంలో కూర్చుంటాడు. అవును. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమికి మెజారిటీ ఉంది. హ్మ్. ఆయనకేమో 11 మంది శాసనసభలో. ఆయన గాక 10 మందే ఉండేది. హ్మ్. కానీ శాసనసభకు రావాలనంటే కొంచెం జంకుతున్నాడు. అవును. కానీ నేననేదైతే చెప్పేదేమంటే, నువ్వు 5 మందిని, నలుగురిని, ముగ్గురిని హ్మ్. శాసనసభకు వెళ్ళాల్సిందే. వెళ్లి నువ్వు ప్రతి విషయం మీద మాట్లాడడానికి ఇస్తారు గదా! స్పీకర్ గారు ఛాన్స్. హ్మ్. ఇచ్చినప్పుడు మాట్లాడడము, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడము, చేయాలా. ఓకే. చేయకుండా పారిపోతే అది అంత మంచి సాంప్రదాయంగా కనపడదు. హ్మ్. పారిపోయినారే అంటారు గానీ, ఆయననేది ఏమిట్రంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. హ్మ్. అందువల్ల నేను బహిష్కరించుతాననంటారు. హ్మ్. అది అది గూడా లాజిక్ సరిగా లేదు. అవును. ఎందుకు అనంటే 1/10 ఆఫ్ ది హౌస్ ఉంటేనే హ్మ్. పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం గాని, అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం గాని, హ్మ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం గూడా హ్మ్. 10% ఉంటేనే వారికి రికగ్నైజ్డ్ అపోజిషన్ ఇస్తారు. ఓకే. రికగ్నైజ్డ్ అపోజిషన్ అంటే ఏముంది ప్రతిపక్ష హోదా ఇస్తారు. హ్మ్. మాట్లాడడానికి సమయం కేటాయించాలనే దానికి ఆడ ఎవరు లేరు గదా! ఉండేది వీళ్ళ 10 మంది శాసనసభ్యులే గదా! హ్మ్. తప్పకుండా వీళ్ళకు సమయం ఎంతో కొంత కేటాయించాల్సిందే. ఆ సమయం లోపల ప్రభుత్వం ఇరుకున పెట్టే చర్యలు తీసుకోవచ్చు గదా! అవును. అట్లా తీసుకోకుండా నువ్వు ఏదో కారణం జెప్పి నాకు ప్రతిపక్ష హోదా లేదని వాయిదా వేస్తే ఏదో ఒక మారు చేసావు అయిపోయింది. హ్మ్. మళ్ళా రెండో మారు అనేసరికి అది ప్రజల్లో కనపడదు. అవును. మంచిగా కనపడదు. ఓకే. సో, ఈయన అసెంబ్లీకి రాకుండా ఇంకోటి ఇంటి దగ్గరనే మాక్ అసెంబ్లీ అని ఒకటి పెట్టారు సార్. ఆయన ఫార్మ్ హౌస్‌లోనే అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా లైవ్‌కి ఇస్తా అని చెప్పేసి. అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? అది హాస్యాస్పదంగా ఉంటదంటున్నాను గదా! అదేం ఇంపాక్ట్ చూపిస్తది? నీకు అసెంబ్లీకి రానులేను హ్మ్. వాళ్ళు ఆహ్వానిస్తంటే నువ్వు పోకుండా నీకు కావాల్సినంత టైమ్ ఇస్తాంరా అని గూడా చెప్తున్నారనుకుంటాను. అవును. పత్రికల్లో చూశాను నేను. అవును. ఇద్దరు మరి చెప్పారు. అటువంటిది జరిగినప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే ఉంటది గానీ, ఫార్మ్ హౌస్‌లో కూర్చొని మాక్ అసెంబ్లీ పెట్టుకొని చేస్తే ఎట్టా? నువ్వు ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడినప్పుడు కొంచెము బయట చూసే ప్రజానీకానికి గూడా స్పీకర్ గారు గొంతు నొక్కుతున్నారనో, అధికార పక్షం అతనికి ఛాన్స్ రాకుండా చేస్తన్నారనో, ఆ నెపం మీదొచ్చి ఏదో మాక్ అసెంబ్లీని ఒక పూట పెట్టుకుంటే అది ఏదన్నా హర్షించుతారు. ఓకే. అటువంటిదేమి లేకుండా మేము నీకు ఛాన్సులు ఇస్తాం రండి అనంటే పోయి మాట్లాడకుండా వచ్చి బయటకొచ్చి మాక్ అసెంబ్లీ పెట్టుకుంటే ప్రజలు ఏమని చూస్తారు? ఏమని హర్షించుతారు? దానివల్ల మేలైతే ఏం జరగదు. ఓకే. సార్ ఇదే విషయాన్ని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికున్న 10 మంది ఎమ్మెల్యేలు ఆయన పైన తిరుగుబాటు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గం మేము చెప్పుకోలేకపోతున్నాం. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే రేపటి రోజు అది మాకే నెగటివిటీ అయ్యి మేము గెలిచే అవకాశంని కూడా కోల్పోతాం. మేము వెళ్తాం అసెంబ్లీకి ఇక్కడ రాజీనామా చేశాను ఆయన సరే అని చెప్పేసి ఆయనతో గట్టిగా వాదించారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు రావడం మనం చూస్తున్నాం సార్. ఆ అవకాశం ఉందంటారా సార్? అంటే నేను ఎదిరించి మాట్లాడింటారు అని నేను అనుకోనులే. ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ముఖ్యంగా కావాల్సినోళ్ళే కాబట్టి. హ్మ్. ఎదిరించి మాట్లాడింటారనుకోను. హ్మ్. మేము వ్యతిరేకించి అసెంబ్లీకి పోతామని చెప్పిండరు. హ్మ్. ఇది బాగలేదు. ప్రజల్లో మంచి పేరు రావటం లేదు. పోతే బాగుంటదని సలహా చెప్పిండొచ్చు. హ్మ్. తప్పకుండా చెప్పాల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని గూడా ప్రజలు అడుగుతారు గదా! ఏందయ్యా ఇది మీరు శాసనసభకు పోకుండా బయట కూర్చొని, హ్మ్. శాసనసభ ఉన్నప్పుడు పోకుండా ఉండడం ఏంది అనేది అడుగుతారులెండి. సహజంగా అడుగుతారు. ఎవరో ఒకరు ముఖ్యస్థులుంటారు గదా! నియోజకవర్గాల్లో అటువంటోళ్ళు సలహా చెప్తాంటారు. చెప్పినప్పుడు వాళ్ళొచ్చి ఇతనికి కూడా చెప్పిండొచ్చు. బాగాలేదు పోవడం మంచిదే అని చెప్పిండొచ్చు. ఓకే. అంతవరకైతే ఉంటాది గానీ, వ్యతిరేకించి శాసనసభకు పోతారని నేను అనుకోవటం లేదు. ఓకే. సరే షర్మిల గారు కూడా క్వెషన్ చేశారు. 10 మందున్నారు నీ దగ్గర ఎమ్మెల్యేలు. మీరే గెలిపిచ్చారు ప్రజలు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మేము ఒక్కరం గెలవలేదు. మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మీకు మాకు ఇప్పుడు తేడా ఏంటి అని చెప్పేసి క్వెషన్ చేశారు.